గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఈరోజు వినాయక చవితి సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా ఇప్పుడు నేను కలగూర వండడానికి ఆకుకూరలు అయితే జిల్లేస్తున్నా. నిన్న తీసుకొచ్చినాం కదా ఆకుకూరలు, అవి అయితే ఇప్పుడు చిల్లేస్తున్నా. వినాయక చవితి రోజు కలగూర వండితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే నేను కలగూర వండుతా. మీలో ఎంతమంది కలగూర చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ కలగూర వండుతా, తర్వాత పాయసం చేస్తా. ఈ రెండు వంటకాలను దేవుని దగ్గర నైవేద్యంగా పెడతా. ఇప్పుడైతే కలగూర వండుతా. హాయ్ రా, గుడ్ మార్నింగ్, హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ బాబా, సేమ్ టు యూ. ఏమేమి వంటలు చేసినావు ఈరోజు? కలగూర వండినా, ఇక్కడ పాయసం చేస్తున్నా. పాయసం వావ్, సూపర్గా అనిపిస్తుంది. ఉడకాల కొంచెం, ఇప్పుడే వేసినావా పిండి? ఇప్పుడే కలగూర అయ్యిందా మరి? అయ్యింది. చూపించొకసారి. ఎప్పుడు వండినట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసినావా? అంటే ఎట్లా ఒకసారి చూపించు. ఎప్పుడైనా కొంచెం లైట్గా పప్పు వేసి ఆకులాకులు ఉంటుండే మొత్తం కదా, ఇప్పుడు అట్లా లేనట్టుంది. ఇప్పుడు అట్లా లేదు, పప్పు లాగానే. మాకు సరిగా తినబుద్ధి ఆకుతుంది. మీరు సరిగా తినరు, పిల్లలు సరిగా తినరు అని చెప్పేసి కొంచెం పప్పు ఎక్కువ వేసి చేసిన. అంటే మాకు చూడడానికి పప్పులాగా అనిపించేటట్లు చేసినావు అన్నారు. ఇట్లా ఆకులాకులు చాలా ఉంటే మాకు తినమని అట్లా వేసినావా? వెరీ గుడ్. పిల్లలు కూడా తినారు, పిల్లలు తినారు, మీరు తినారు అని చెప్పి కొంచెం పప్పు మేము తినే మాదిరిగా చేసినాం ఇక్కడ తిరిగి కలగూరని. ఓకే, పాయసం కూడా రెడీ అయినట్లే ఉంది. ఒక మంట తగిలితే అయిపోతుంది కదా. చక్కెరతో కాకుండా బెల్లంతో చేసిన టేస్ట్ బాగుంటుంది. అదే కొంచెం కలర్లో కూడా తేడా అనిపిస్తుంది. బెల్లంతో చేసినందుకు ఇట్లా లైట్గా గోధుమ కలర్ లాగా వచ్చేసింది అన్నట్టు కదా. షుగర్ తోటి చేసినంటే వైట్ వైట్గా కనిపిస్తుండే. ఓకే, వరగాడు వినాయకుడి విగ్రహాన్ని తీసుకురా డాడీ, నేను ఇంటి దగ్గర పెట్టుకొని రోజు పూజ చేస్తానని అడుగుతున్నాడు. రేపటి నుంచి నీకు స్కూల్ ఉంటుంది కదా, ఎట్లా పూజ చేస్తావని అన్నా. అంటే చేసే డాడీ నాకు కావాలి ఇప్పుడు అంట అన్నాడు. అంటే వద్దు నాన్న, ఊర్లో విగ్రహాలు అన్నీ అయిపోయినాయి అంట. లేవు నాన్న, ఇప్పుడు తేవడానికి వీలు కూడా కాదు, వద్దంటే ఏడుస్తున్నాడు. ఇక నాకు తీసుకురా, ఊర్లో కాకపోతే షాద్నారాయణవి తీసుకురా, బాలనారాయణవి తీసుకురా, నాకైతే కావాలి ఇప్పుడు అంటుడు. నీకు కానీ మమ్మీ కానీ అయిపోయినాయి అంటే సరే అని అడ్జస్ట్ అవుతారు వాళ్ళు. జర నేను తిడతాను భయానికి. వరగాడు మాత్రం అడ్జస్ట్ అవుతారు. నాకు కావాలి, నువ్వేమన్నా వేసుకో తీసుకురా అంటాడు. గుడి దగ్గరనే పెద్ద వినాయకుని పెడుతున్నాం కదా నాన్న, అక్కడ మొక్కితే అయిపోతుంది కదా నాన్న, ఇంట్లో ఎందుకంటే వద్దంటాడు. నాకు ఖచ్చితంగా కావాలి, తీసుకురా అంటాడు. ఇప్పుడు ఇంట్లో వినాయకుని పెట్టినాక స్కూల్కి పోవాలంటే కష్టం. ఆడిగా పోయినా వాడి ప్రాణం అంతా ఈయనే ఉంటుంది, వినాయకుడి విగ్రహం దగ్గరనే ఉంటుంది. ఇంటికాడ ఉంటుందానికి స్కూల్కి అయినా ఆలోచనలు ఇంటికనే అవుతాయి. వద్దురా, నెక్స్ట్ ఇయర్ మంచిగా పెద్దది ఇప్పిస్తే పెడుదురా, వద్దురా అంటే ఇంటలేడు వాడు. అట్లా ఏమో చూద్దాం పట్టు. అయినా ఈ గుడి పక్కనే ఇన్నే పెద్దగా ఉంటుంది కదా, మళ్ళీ ఇంటి దగ్గర ఎందుకురా అంటే ఇంటలేడు. చూద్దాం పట్టు, ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా, కాదంటే తేవాలి. ఏమో తీసుకురా పట్టు, మరి ఒక రోజు ఉంచుకొని తర్వాత తీసుకొని పెద్ద వినాయకుడి దగ్గర పెడదామా? సరే తెస్తలేదు మరి. సరే ఓకే. ఎడ పెడతావు నైవేద్యం? ఇంట్లో దేవుడి దగ్గర పెడతావా, వినాయకుడి విగ్రహం దగ్గర పెడతావా? అక్కడ పెడతావు, ఇక్కడ పెడతావా? సరే ఓకే. వినాయకుని తీసుకొస్తావు కదా, వినాయకుని విగ్రహం చేస్తున్నాము, వినాయకుని విగ్రహం దగ్గర పెట్టు, లేదంటే ఇంట్లో దేవుడి దగ్గర పెడతాం. ఓకే, మంచి. తేజస్వి ఏం చేస్తారు? ఎందుకు మమ్మీ ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నావు? ఎందుకు చెప్పు. ఏం పండుగ ఈరోజు? ఏం పండుగ వేసుకున్నావు డ్రెస్ ఇది? వినాయకుడా? వినాయకుడా? వినాయక చవితి కదా, వినాయక చవితి అని వేసుకున్నావా? ఎప్పుడు పండుగలు వచ్చినా ఇదే డ్రెస్ వేసుకుంటావా? ఇంకా ఫాస్ట్గా స్నానం చేసి ఇమ్మీడియట్గా డ్రెస్ వేసుకుంటావు అన్నట్టు. తిన్నారా మరి? ఓకే. స్కూల్ ఎప్పటి వరకు లేదు వారు? ఈరోజు ఒక్కరోజేనా? వారు ఒకటి చెప్తూ, నేను ఊర్లో వినాయకుని విగ్రహాలు లేవు, ఓకేనా? నెక్స్ట్ ఇయర్ పెడదు కానీ ఈసారి లేవంట, ఓకేనా? ఈసారి ఏమొద్దు, ఓకేనా నాన్న?
డల్గా నాకు మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ చెప్పు, నువ్వు నవ్వుకుంటూ చెప్పు. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇక్కడ నా దిక్కు మళ్ళీ లేవు నిలవ. నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి మార్నింగ్ పెట్టేద్దు, ఈసారి అయితే వద్దు. ఓకేనా? ఓకే బాయ్. ఓకే మంచిగా నవ్వుకుంటూ చెప్పాలి, వారు నవ్వుతలేడు నీకు. నవ్వుకుంటూ చెప్పు మన తమ్ముని, సరేనా? ఓకేనా? రేపు నీ స్కూల్ ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ కదా తేజస్వి, వద్దు కదా. ఇక్కడ గుడి దగ్గర ఉంటుంది కదా పెద్దది, ఆడుకొని పూజ చేయాలి. పెద్ద వినాయకుడు ఉంటాడు గుడి దగ్గర, సరేనా? గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి రావాలి. ఓకే. దేవునికి దీపం పెట్టడం అయిపోయింది. ఇంకా ఎడగిన పెట్టిన పాయసం కలగూర ఎడబెట్టిన, ఇక్కడ అక్కడ గౌరమ్మ దగ్గర ఎడబెట్టిన పాయసం కలగూర. ఇంకా ఇప్పుడు టెంకాయ కొడితే అయిపోతుంది. టెంకాయ కొట్టు. నేను కొట్టాలా? సరే ఓకే. జర బొట్టు పెట్టుకోబా. నాన్న ఆరా తీసుకున్నాను, వారు బొట్టు పెట్టేసి. జున్ను ఎక్కడ చిన్న జున్ను మమ్మీ తీసుకో. మమ్మీ ఏమైంది మమ్మీ? ఏడుస్తున్నావు, ఆడుతున్నావు, నవ్వుతున్నావు? తేజు దగ్గరకు రాబడా, ఏం కాలేదు, దగ్గరికి రా. మొక్కు బిడ్డ. భయపడుతుందా తేజస్వి? ఎందుకు నాన్న? ఇట్లా చెయ్యి, ఇట్లా అనాలి బిడ్డగా, ఇట్లా ఇట్లా అని ఇట్లా మొక్కాలి. ఓకే తేజస్వి అయిపోయిందా మన పూజ? మా వాళ్ళందరూ కూర్చొని పాయసం అయితే తాగుతుర్రు. ఎట్లుంది నీకు? నువ్వు చెప్పు తేజస్వి, ఎట్లుంది టేస్ట్? బాగుందా? బాగుందా విజయ్? ఇంకా నువ్వు చూడలేవా? చిన్న మమ్మీ నువ్వు తాగినవారా? తాగినావు? తాగుతుందా నాకా? ఓకే అమ్మ తాగను. వద్దామా నీకు? కొంచెం అంతా వచ్చి అమ్మకంట తీసుకో. వద్దామా? కొంచెమే సరిపోతుందా?
సూపర్ ఉంది టేస్ట్.